హై వ్యూస్. నన్ను అడిగితే నిజంగా జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన జ్యోతిష్కుడు అండి. కాకపోతే ఆయన మాటల్లో ఆయన చెప్పేది ఆపోజిట్గా ఉంటుంది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. అవేనో వేణుస్వామి ఎవరున్నారే, జగన్ మరలా గెలుస్తాడు, కేసీఆర్ మరలా గెలుస్తాడు అన్నాడు. ఏమైంది రివర్స్. అలా జగన్ కూడా ఎన్నికలకు ముందైనా ఆ తర్వాత గెలిచిన తర్వాత అయినా అతను చెప్పేదానికి రివర్స్లో ఉంటాయి అన్నీ కూడా జరిగేవి. ఇప్పుడు అదే విషయంలో భాగంగా మేమున్నాం, మేము చూసుకుంటాం అని అంటూ ఈ వైసీపీ వారికి ధైర్యం ఇస్తున్నాడు. వైసీపీకి మాకు సంబంధం లేదురా బాబు అని చెప్తున్న వాళ్ళు సైతం వాళ్ళకి మా సంబంధం లేదని చెప్పేసి వీళ్ళు సైతం అంటున్నా, వాళ్ళ వెనక మేమున్నాం అని అంటున్నాడు. కానీ రియాలిటీలోకి వచ్చేసి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా చివరికి ఏం చేస్తున్నారంటే వాళ్ళని అడ్డంగా జైలులో ఉండేలా చేస్తున్నారు. ఒకవేళ బయటకు వచ్చిన చుక్కలు కనపడేలా చేస్తున్నారు. ఎవరు ఏంటంటే కూటమి ప్రభుత్వం అంటే కాదు, వైసీపీ వాళ్ళే. చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్న చాలా క్లారిటీగా నేను చెప్పాను. జాతకం అన్నవాడు కూడా అందుకే యూజ్ చేశారు. కొద్ది రోజుల క్రితం పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎవరు జగన్ ఆస్థాన విధ్వంసుడు అన్నట్లు లాయరు. పోసాని కృష్ణమురళి మీద అసలు ఎన్ని కేసులునే మాకు తెలియటం లేదు. ఏదో కేసులో బయటికి తెచ్చిన మరణ ఏదో కేసులో లోపల వేసేలా ఉన్నారని చెప్పేసి ఈసారి నిజం చెప్పారు. ప్రతిసారి బాధుడే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అన్నాడు. బట్ వచ్చాక ఈయన బాధేడు. బట్ ఈసారి ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ వాళ్ళది కాదు కదా, దాంతో ఇన్నాళ్ళు చెప్పింది చాలేహే, మనం చెప్పేది ఒకటి జరిగేది ఒకటి. ఈసారి అలాగదు, జరిగేదే చెప్దాం మనకు తెలుసు కదా అని చెప్పేసి చెప్పేశారు. అది లాజిక్. ఏం చెప్పారు, పోసాని కృష్ణమురళి ఒకవేళ ఇప్పుడు బయటకు వచ్చినా రెడీగా ఉన్నారా బాబు గద్దల్లాగా కోడిపిల్లలు ఎత్తుకెళ్ళేటట్టు. ఇంకెలాగయ్యా జైల్లోనే ఉంటే బాగుంటాడు కొన్ని రోజులు అన్నట్టుగా ఇండైరెక్ట్గా అన్నారు. తీరా క్రాస్ చెక్ చేస్తే ఆయనకి కడప మొబైల్ కోర్టు ఏమో బెయిల్ ఇచ్చింది. ఏది ఓబులవారిపల్లిలో కేసు నమోదైంది కదా, రాజంపేట జైలులో ఉన్నాడు, దానికి సంబంధించి ఆల్రెడీ 2 సార్లు వాదనలు ఏమో జరిగి మొత్తానికి బెయిల్ ఇచ్చింది. నరసరాపేట కోర్టు తర్వాత అనంతపురంకి సంబంధించిన కోర్టులు వీటికి సంబంధించి చూసుకుంటూ ఉంటే ఆల్రెడీ బెయిల్ మీద వాదనలు మూసేది, తీర్పు ఇవ్వలే. ఇంకా నర్సరాపేట వాళ్ళు ఏం చేశారు, ఆల్రెడీ ప్రెసిడెంట్ ట్రాన్సిట్ అని చెప్పి పీటీ వారెంట్ పట్టుకొచ్చారు. రాజంపేట జైలు నుంచి పట్టుకెళ్ళారు, విచారణ చేశారు, దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు ఎక్కడ ఏంటంటే ఆదోని, ఎందుకు ఆదోని కూడా కేసులు నమోదైనవి. ఆల్రెడీ అనంతపురానికి సంబంధించి, శ్రీకాకుళానికి సంబంధించి, విశాఖపట్నానికి సంబంధించి, చిత్తూరుకు సంబంధించి ఈ 4 చోట్ల నమోదైన కేసులకు సంబంధించి అతని మీద తొందరపడి చర్యలేం తీసుకోవద్దని చెప్పేసి కోర్టు చెప్పింది. బట్ ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసి ఆదోని కోర్టులో ఉన్నట్టున్నాడు. అంటే అక్కడ జైలు ఇంకేది ఉంటే అది వేసుకోండి. పోసాని టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏంట్రా అంటే పీటీ వారి మీద అటు ఇటు రౌండప్. ఇప్పుడు విషయం ఏంటి, పవన్ కళ్యాణ్ ఈ పోసాని కృష్ణమురళి విషయంలో భరించాడు. బట్ ఈరోజు ఆయన పవర్లో ఉన్నాడు. దాంతో ఆయన పవర్ ఎఫెక్ట్, ఆయన అభిమానులు, వాళ్ళ జనసేన కార్యకర్తలు సరైన కేసులు పెట్టారు. పోలీసులు కూడా క్రాస్ చెక్ చేసి ప్రూఫ్లన్నీ కరెక్ట్గా చూసుకొని నిజమని చెప్పి సెక్షన్లు యాడ్ చేశారు. ఆ సెక్షన్లకి ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఒకవేళ ఒక చోట బెయిల్ వస్తే ఇంకో చోట బెయిల్ రాదు. అప్పుడు ఏమైంది, ఆల్రెడీ హైకోర్టులోనేమో తీపి కబురు అన్నట్టు తొందరపడి 8 చర్యలు తీసుకోవద్దు అని చెప్పారు 4 జిల్లాలకు సంబంధించి. ఆల్రెడీ రాజంపేటలో జైల్లోనే ఉన్నాడు, రిమాండ్. ఆల్రెడీ నర్సాపేట వాళ్ళు తీసుకెళ్ళి విచారణ చేశారు. అక్కడ కోర్టులో ఆల్రెడీ వాదనలు మూసాయి. ఆదోని కోర్టులో ఆల్రెడీ వాదనలు మూసాయి. ఈ మూమెంట్లు ఏంటి, కడప మొబైల్ కోర్టులో బెయిల్ వచ్చినా ఆదోని నర్సాపేట కోర్టులో ఉన్నాయిగా. ఒక్క చోటైనా సరే బెయిల్ ఇవ్వము అని అన్నారు అంటే జైలే, రాడిక బయటికి రాడు. నిన్ననే అనుకుంటా రాంగోపాల్ వర్మకి సంబంధించి, పోసాని కృష్ణమురళికి సంబంధించి ఇప్పుడు చెప్పిన పోసాని కృష్ణమురళి 4 జిల్లాలు తొందరపడి చర్యలు తీసుకోవద్దని. అలా రాంగోపాల్ వర్మ విషయంలో కూడా ఎప్పుడో 2019లో కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే మూవీ వస్తే ఇది 2025. ఇప్పుడు కేసులు ఏంటి? సో 2 వారాలు కేసు వాయిదా వేస్తాం, ఈలోపు అరెస్ట్ చేయొద్దని చెప్పేసి వాళ్ళు కోర్టుకి తీర్పు మారుతున్నట్టు, జడ్జికి జడ్జిమెంట్ మారుతున్నట్టు. ఇక్కడ కేసులు నమోదైనాయి కదా, ఈ కేసులు నమోదైనటువంటి ప్లేసెస్లో ఉన్నటువంటి కోర్టులు, ఆ కోర్టులోని జడ్జీలు వాదనలు వినేసి
తీర్పులు ఇస్తున్న విధానం కనుక చూస్తూ ఉంటే కనీసం ఎక్కడో ఒక్క చోటన్న పవన్ కళ్యాణ్ యొక్క పవర్ అప్పుడు జడ్జిలు కూడా తాకినట్టు ఏ రకంగా పాజిటివ్ వేలో అరే పాపం పవన్ కళ్యాణ్ భరించాడు ఈరోజు పవర్లో ఉన్నాడు, నిజాయితీగా పోరాడుతున్నాడు. సో మనం కూడా మన పవర్ ఏంటో చూపిద్దాం, పోసంగా బెయిల్ ఇవ్వద్దు, లోపల ఉండాలా అని వాళ్ళు కూడా పవర్ చూపిస్తారని నాకు అనిపిస్తుంది. చాలా లాజికల్గా ఈ వీడియో చేశాను, కావాలంటే మరలా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. మన కావ్య స్మిడ్లో ఇచ్చినట్టు గతంలో వీడియోలు కూడా ఈ జర్నలిస్ట్ శివప్రసాద్ అనేవాడు చాలా ప్రాక్టికల్గానే మాట్లాడుతున్నాడు. న్యాయ వ్యవస్థల గురించి, పోలీస్ వ్యవస్థల గురించి, రాజకీయ వ్యవస్థల గురించి, అన్నింటికి సంబంధించి మన సమాజంలో ఉన్నటువంటి దుస్థితి గురించి అండ్ రాజకీయంగా కొంతమంది చేసే అవలక్షణాలు, వారు చూపించే విజ్ఞాన ప్రదర్శనలకు సంబంధించి కూడా అన్ని అంశాలు టచ్ చేస్తూనే ఉన్నాను. మన కావ్యస్ మీడియా ఛానల్కి సంబంధించి వీడియో కనుక మీకు నచ్చుతూ ఉంటే చక్కగా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.